హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తున్నారులే. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ తీసిన పిల్లల లంచ్ బాక్స్ వీడియో అండి. ముందుగా మీ అందరికీ రక్షాబంధనం శుభాకాంక్షలు అండి. ఏంటి ఫ్రైడే రోజు రక్షాబంధనం కాదు కదా అని అనుకుంటున్నారా? ఈ వీడియో సాటర్డే రోజు వస్తుంది కాబట్టి సాటర్డే రక్షాబంధనం కాబట్టి మీకు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి. రక్షాబంధనం రోజు పెళ్ళైన వాళ్ళు పుట్టింటికి వెళ్తారు. పెళ్ళి కాని వాళ్ళు తమ అన్నలకి తమ్ముళ్ళకి అయితే రక్షాబంధనం అయితే కడతారండి. మీరందరూ పుట్టింటికి వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి మర్చిపోకుండా. నేనైతే వెళ్ళట్లేదండి. కొన్ని కారణాల వల్ల అయితే నేను పుట్టింటికి ఈసారి వెళ్ళట్లేదు. ప్రతిసారి నేను పుట్టింటికి వెళ్ళి మా అన్నయ్యలకైతే రాఖీ కడతాను. ఈసారి నేను మిస్ అవుతున్నాను. నేను వెళ్ళకపోయినా మిగతా అక్క వాళ్ళైతే వెళ్తున్నారండి. మేము వెళ్ళినా వెళ్ళకపోయినా, రాఖీ కట్టినా కట్టకపోయినా మా అన్నలు అక్కలు చెల్లెళ్ళ మధ్య ప్రేమ ఆప్యాయతలు అయితే ఎప్పుడూ తరగవండి, అలాగే ఉంటాయి. ఎందుకంటే మాకు మా అన్నల మీద ఉన్న ప్రేమ, అదేవిధంగా వాళ్ళకు మా మీద ఉన్న ప్రేమ అలాంటిదండి. ఇది మాటలతో చెప్పేది కాదు, అది పుట్టుకతోనే రావాలి. ఆ అభిమానం అనేది డబ్బు కంటే ముఖ్యమైనది ప్రేమ, అభిమానాలండి. ఈ ప్రేమ ఆప్యాయతలు అనేవి అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, అన్న అక్కల మధ్య, చెల్లెళ్ళు అన్నల మధ్య లేనప్పుడు వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా, ఎంత ధనంతో కూడుకొని ఉన్నా వాళ్ళు ఒంటరి వాళ్ళే అని నా ఒపీనియన్ అండి. మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈసారి నేను పుట్టింటికి వెళ్ళి రాఖీ కట్టనందుకు చాలా బాధపడుతున్నానండి. ఇలా పోస్టుల ద్వారా ఏదో ఎవరితోనో పంపించి రాఖీ కట్టడం వల్ల రక్త సంబంధం అనేది బలపడదండి. మన మధ్య ప్రేమ బాగా బలపడాలి అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి అన్నకు కానీ తమ్మునికి కానీ నుదుటిన కుంకుమ పెట్టి మణికట్టుకు రక్షాబంధనం కడితే ఆ ఫీలింగే వేరే అండి. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా వీలు కాని వాళ్ళకంటే తప్పదు, కానీ వీలైన వాళ్ళకి ఖచ్చితంగా ఎంత దూరంలో ఉన్నా వచ్చి రక్షాబంధనం కడితే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ అండి. ఇంకా ఈ రక్షాబంధనం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలైతే ఈ సందర్భంగా మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ రాఖీ పండగ అంటే ఏంటి అంటే, ఆగస్టు నెల వచ్చేసరికి క్యాలెండర్ అయితే తిరిగేస్తారండి భారతీయులందరూ. ఎప్పుడు ఏ రోజు వస్తుందని ఖచ్చితంగా అయితే ఆడపడుచులందరూ క్యాలెండర్ అయితే తిరిగేస్తారు. రక్త సంబంధం ఉన్నా లేకపోయినా ప్రతి అక్క తమ్ముళ్ళు, చెల్లి అన్న ఇలాంటి బంధాలను పంచి పెంచే పండగనే రాఖీ పండగ అండి. నువ్వే నాకు రక్ష, ఎల్లలు ఎరగని నీ వాత్సల్యం, అనురాగం ఆప్యాయతలు నేను కలకాలం చల్లగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ ప్రతి సోదరి తన సోదరుడి రక్త సంబంధాన్ని రక్షాబంధనంతో ముడివేస్తూ కోరుకుంటుంది. అయితే ఈ రాఖీ పూర్వకాలంలో రాజవంశీకులు ఇబ్బందులు ప్రమాదాలు కలుగుతాయి అనే కారణంగా వాటి నుంచి రక్షణ పొందటానికి కట్టుకునే ఆనవాయితీ నుంచి ఈ రక్షాబంధనం వచ్చినట్టు తెలుస్తుంది. పూర్వకాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళే ముందు, ఏదైనా కార్యం తలపెట్టే ముందు రక్షణను కట్టుకొని ఆ తర్వాత కార్యాలను మొదలుపెట్టి గెలుపొందేవారని చెప్తాయండి పురాణాలు. రాఖీ పౌర్ణమి రోజు కట్టే రక్షలో అసామాన్యమైన శక్తి ఉంటుందని ప్రజలు ప్రగాఢంగా విశ్వసించేవారంట అప్పుడు. అయితే ఈ రాఖీని మనము పొద్దున్నే లేచి స్నానం చేసి వెంటనే కట్టేస్తాం కదండి, అలా అయితే కట్టకూడదంట. రాఖీని ఎప్పుడు కట్టాలంటే సాంప్రదాయం ప్రకారము పొద్దున్నే లేచి తలంటు స్నానం చేసిన తర్వాత ఈ రాఖీని అయితే పూజించాలట. ఆ తర్వాత అన్నదమ్ములకి తిలకం పెట్టాలి. శ్రావణ పౌర్ణమి రోజున మధ్యాహ్నం సమయం అయితే రాఖీ కట్టాలంట. మనం ఎప్పుడంటే అప్పుడు కడతాం, కానీ మధ్యాహ్నమే కట్టాలంట అండి ఈ రాఖీని. సాంప్రదాయాలు అలా చెప్తున్నాయంట. ఎందుకు ఇలా మధ్యాహ్నమే కట్టాలి అంటే, మనం చేసే ప్రతి పనికి కర్మసాక్షి ఆ సూర్యనారాయణుడు అంట. మధ్యాహ్నం వేళ సూర్యకిరణాల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతటి తేజస్సు రాఖీలో ఇమిడి ఉంటుందని, ఆ సమయంలోనే రాఖీ కట్టించుకోవాలని శాస్త్రాలు అయితే చెబుతున్నాయంట అండి. ఇలా సోదరులకు రాఖీ కట్టిన తర్వాత ఖచ్చితంగా నోరు తీపి అయితే చేయాలి. మనము ఏ సాంప్రదాయాలు తలపెట్టినా కూడా ఖచ్చితంగా మనం నోరు తీపి అనేది చేస్తాం కదా, అందుకని రాఖీ కట్టినప్పుడు కూడా నోరు ఖచ్చితంగా తీపి అయితే చేయాలండి. అయితే శ్రావణ పౌర్ణమి రోజున ఒక రాఖీ పండగనే కాదు, చాలామంది ఈ రోజున జంజాలను కూడా వేసుకుంటారంటండి. కాబట్టి దీన్ని జంజాల పౌర్ణమి అని పిలుస్తారట. పశ్చిమ బెంగాల్లో, ఒడిశా రాష్ట్రాల్లో అయితే రాధాకృష్ణుల విగ్రహాలను ఊయలలో వేసి ఊపుతారంటండి. ఈ పండుగను వారు
జలన్ పౌర్ణమి అని పిలుస్తారంట వాళ్ళు. ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో అయితే కొందరు గజరీ పౌర్ణమి అనే పేరుతో గోధుమ అట్లనైతే వేసుకొని తింటారంట అండి. ఇక మహారాష్ట్ర, కేరళలో అయితే నరాలి పౌర్ణమి అనే పేరుతో సముద్ర దేవునికైతే పూజలు చేస్తారంట అందరూ. కానీ ఏ రాష్ట్రంలో ఎలాంటి ఆచారాలు ఉన్నా దేశమంతా జరుపుకునే పండగ మాత్రము ఈ రక్షాబంధనం అనే చెప్పవచ్చు కదా అండి. ఎంత గొప్పనైన పండగ కదా ఈ రక్షాబంధనము. నేనైతే ఈ రక్షాబంధనం గురించి కొన్ని విషయాలు తెలుసుకొని మీతో షేర్ చేసుకున్నాను. మరొకసారి మీ అందరికీ రక్షాబంధనం శుభాకాంక్షలు. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.